అండి, వెల్కమ్ టు ద హేమ మ్యాథ్స్ అకాడమీ. టుడే క్లాస్ వచ్చేసి ఏంటమ్మా అంటే స్ట్రైట్ లైన్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. స్ట్రైట్ లైన్లో క్వశ్చన్ ఏంటమ్మా అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చేసి ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేయమన్నాడు. ఏంటమ్మా క్వశ్చన్ ఒకసారి రివైజ్ చేద్దాం. ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ ద లెంత్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్స్. ఆ స్ట్రైట్ లైన్స్ ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కొసీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి x cos alpha minus y sin alpha is equals to a cos 2 alpha. Then prove that 4p square plus q square is equals to a square. This is most important questions. Okay na? చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన గివెన్ ఈక్వేషన్స్ నోట్ చేసుకుందాం. ఓకేనా? గివెన్ ఈక్వేషన్స్ ఏంటమ్మా? x secant alpha ప్లస్ y cosecant alpha. ఈ ఏనే ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందమ్మా? మైనస్ ఏ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇక్కడ సీకెంట్ని కొసీకెంట్ని మనం చేంజ్ చేసుకుందాం. సీకెంట్ని ఏమని రాసుకోవచ్చమ్మా? ఇప్పుడు సైన్ టీటాని ఏం రాసుకుంటాం మనం? రెసిప్రోకల్ 1 కొసీకెంట్ టీటాని ఇచ్చినాం కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ కాస్ ఆల్ఫాని ఏం రాసుకుంటాం? 1 సీకెంట్ ఆల్ఫా. ఓకేనా? ఇప్పుడు సీకెంట్ ఉంటే ఏం రాసుకోవాలన్నా మనం? సీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ ఏం రాసుకుంటాం? 1 కాస్ ఆల్ఫా. ఓకేనా? నెక్స్ట్ కొసీకెంట్ ఆల్ఫాని ఏం రాసుకోవాలి? కొసీకెంట్ ఆల్ఫాని 1 సైన్ ఆల్ఫా. ఓకేనా? దీనికి రెసిప్రోకల్ అన్నమాట. సైన్ టీటానేమో 1 కొసీకెంట్ టీటాను, కాస్ టీటానేమో 1 సీకెంట్ టీటాను, సైన్ టీటానేమో 1 కొసీకెంట్ టీటాను, కాస్ టీటానేమో 1 సీకెంట్ టీటాను. ఇలా కన్వర్ట్ చేసుకున్నాం. మనకున్న టర్మ్ ఏంటి ఇక్కడ? సీకెంట్ అంటే ఏం రాసుకోవాలన్నా? 1 కాస్, కొసీకెంట్ని 1 సైన్. ఓకేనా? ఇలా నోట్ చేసుకొని ఈక్వేషన్ చేంజ్ చేద్దాం. చూడండి, ఎక్స్ ఇంటూ ఏం రాసుకోవాలి? సీకెంట్ 1 కాస్ అంటే దట్ మీన్స్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఎల్సిఎం చేయాలమ్మా. ఇప్పుడు ఏం చేయాలన్నా మనం? ఎల్సిఎంలో డినామరేటర్లో ఇక్కడ కాస్ ఆల్ఫా ఉంది, ఇక్కడ సైన్ ఆల్ఫా ఉంది. కాన్స్టెంట్లో వేరియబుల్ ఏం లేదు అంటే మనం ఏమనుకోవాలి? 1 ఉందని కన్సిడర్ చేసుకోవాలి. ఎల్సిఎం చేద్దాం. ఓకేనా? ఎల్సిఎం చేస్తే ఆపోజిట్ మల్టిప్లై అవుతుంది. ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ వై కాస్ ఆల్ఫా. ఇక్కడ ఏకి సైన్ లేదు, కాస్ లేదు కాబట్టి బోత్ మల్టిప్లై అవుతాయి. మైనస్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ డినామినేటర్ టర్మ్ని ఆర్హెచ్ చేసాడు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి? ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ వై కాస్ ఆల్ఫా మైనస్ ఏ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? అయితే యాక్చువల్ ఏంటమ్మా అంటే ఈ ఈక్వేషన్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేంతో డినోట్ చేసుకోమన్నాడు మనకి? ఈక్వేషన్ నెంబర్ 1కి పి అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 2కి క్యూ అని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డినోట్ చేసుకుందాం. ఎందుకంటే క్వశ్చన్లో మెన్షన్ చేశారు కాబట్టి మనం అప్లై చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఆల్సో పి ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, the length of the perpendiculars from ఆరిజిన్. దేని గుండా పాస్ అవుతుంది నాన్న? ఆరిజిన్ గుండా. ఆరిజిన్ టు ద ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది? ఆరిజిన్ అంటే 0,0 గుండా పాస్ అవుతుంది కాబట్టి మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటమ్మా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఎలా కన్వర్ట్ చేసుకోవాలమ్మంటే గివెన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా అంటే d ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c బై డినామినేటర్లో అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా? ax ప్లస్ by ప్లస్ అంటే పాసింగ్ త్రూ ద ఎనీ పాయింట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x, y అనుకుంటున్నాం, ఆర్ 1, 2. ఓకేనా? ఇప్పుడు పాసింగ్ త్రూ ద పాయింట్ ఈజ్ ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఏమనుకోవాలి? ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఎక్స్ కోఫిషియంట్, వై కోఫిషియంట్ వాల్యూ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఎనీథింగ్ ఇంటూ 0 ఏమవుతుంది నాన్న? 0 అవుతుంది. ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ 0 అవుతుంది. అప్పుడు డైరెక్ట్ ఏమని రాసుకోవచ్చు మనం? d ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ c బై అండర్ రూట్ ఆఫ్
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేంతో డినోట్ చేసుకుంటాం? కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇక్కడ సి అనే టర్మ్ మాత్రమే వస్తుంది. మిగతా ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఎందుకు రాదంటే ఎనీథింగ్ ఇంటూ ఎక్స్ వాల్యూ ఏంటమ్మా? 0. ఎనీథింగ్ ఇంటూ వై వాల్యూ ఈజ్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. ఆ 2 టర్మ్స్ 0 అయినప్పుడు రిమైనింగ్ వాల్యూ ఏం మిగులుతుంది మనకి? ఓన్లీ కాన్స్టెంట్ సి మాత్రమే. అప్పుడు దేంతో డినోట్ చేసుకుంటాం? డి ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి మనం. ఇప్పుడు ఏం తీసుకుంటాం నాన్న? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేంతో డినోట్ చేసుకోవాలి? పి. పి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ ఈక్వేషన్ దేంతో కంపేర్ చేసుకోవాలమ్మా అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. కంపేరింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ దేంతో కన్వర్ట్ చేసుకుంటున్నాం మనం? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏ వాల్యూ ఏమవుతుంది నాన్న మనకి? సైన్ ఆల్ఫా. బి వాల్యూ ఈజ్ కాస్ ఆల్ఫా. అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఓకేనా? ఈ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటమ్మా? పి ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ సి అంటే సి మీన్స్ ఏంటమ్మా? మైనస్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై డినామినేటర్లో ఏంటమ్మా? ఏ వాల్యూ ఈజ్ సైన్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా? కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ అనే టర్మ్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది? పాజిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ నోట్ చేసుకోవచ్చు కదా. పి ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆల్ఫా ప్లస్ ఇంటూ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై డినామినేటర్ టర్మ్ ఏంటమ్మా? ఐడెంటిటీ ఫార్ములా. ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుంటాం కదమ్మా. ఐడెంటిటీ అంటే సిన్స్ అని ఇక్కడ రాసుకోండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే దట్ మీన్స్ దీని వాల్యూ ఏమవుతుంది నాన్న? 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై 1. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం బోత్ సైడ్స్ 2 మల్టిప్లై చేద్దాం. మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2. మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ 2. 2ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది నాన్న? 2p ఈజ్ ఈక్వల్స్ టు 2a సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇది కూడా ఒక ఫార్ములాలోకి కన్వర్ట్ అయింది. ఓకేనా? ఏ అనే టర్మ్ ముందు రాసుకున్నాం అనుకోండి. దిస్ ఈజ్ 2 సైన్ టీటా కాస్ టీటా. ఫార్ములా ఏంటమ్మా? ట్రిగ్నోమెట్రీలో సైన్ ఆఫ్ 2 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ టీటా కాస్ టీటా. ఇక్కడ టీటా బదులుకి ఏముంది మనకి? ఆల్ఫా అనే టర్మ్ మాత్రమే ఉంది. దేనిలో కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు? సైన్ ఆఫ్ 2 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ టీటా కాస్ టీటా. అంటే మనం ఇక్కడ ఏ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకోవాలి? 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మీన్స్ సైన్ ఆఫ్ 2 ఆల్ఫా. 2p ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సైన్ ఆఫ్ 2 ఆల్ఫా. ఇప్పుడు బోత్ సైడ్స్ ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? 2p ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ 4p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం. 3 or 2 1 అనుకున్నాం కాబట్టి ఆల్రెడీ దీన్ని దేంతో కన్సిడర్ చేసుకుంటాం? 2. ఓకేనా? ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్ సెకండ్ ఈక్వేషన్, ఈ సెకండ్ ఈక్వేషన్ ఇచ్చిండు కదా, దాన్ని కూడా మనం సేమ్ యాజ్ యూజువల్ మార్చుకోవాలి. ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఏంటమ్మా? ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా. ఈ ఆర్హెచ్ఎస్ టర్మ్ ఎల్హెచ్ఎస్ తీసుకురండి. మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్ ఆల్రెడీ సైన్ కాస్ట్లలో ఉన్నాడు ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు చేంజ్ చేసామంటే సీకెంట్ కొసీకెంట్ అని ఇచ్చాడు. డైరెక్ట్ అలా కూడా అప్లై చేయొచ్చు, కానీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ అప్పుడు మీరు కన్ఫ్యూజన్ అవుతారు. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే నేను దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత అప్లై చేశాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని కంపేరింగ్ ద కోఫిషియన్స్ అంటే దేంతో కంపేర్ చేయాలన్నా మనం? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. కంపేరింగ్ ద ఈక్వేషన్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ వాల్యూ ఏమవుతుంది నాన్న? కాస్ ఆల్ఫా అండ్ బి వాల్యూ ఈజ్ మైనస్ సైన్ ఆల్ఫా. సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా. మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా. ఇప్పుడు ఏబిసి 3 వాల్యూస్ వచ్చాయి కదా మనకి. మళ్ళీ దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్
Q is equals to the length of the perpendicular. Length of the perpendiculars from the origin to the ఈక్వేషన్ ఏంటమ్మది 3. ఇప్పుడు ఈక్వేషన్ 3 అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఆరిజిన్ 0,0 గుండా పాస్ అవుతుంది కాబట్టి అప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి Q ఈజ్ ఈక్వల్స్ టు మోడ్లెస్ C బై అండర్ రూట్ ఆఫ్ A² ప్లస్ B². ఓకేనా. ఇప్పుడు Q ఈజ్ ఈక్వల్స్ టు ఏంటన్నా మనకి C అంటే ఏ వాల్యూ వచ్చింది మనకి మైనస్ A కాస్ 2α బై డినామినేటర్లో అండర్ రూట్ ఆఫ్ A² మీన్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, B² మీన్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా అండర్ రూట్. ఇక్కడ మైనస్ పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్ 2 అని ఉంది కాబట్టి ఏమవుతుంది పాజిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మోడ్లెస్ తీసేస్తే ఏమవుతుంది నాన్న నెగిటివ్ కాస్త పాజిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. Q ఈజ్ ఈక్వల్స్ టు A కాస్ 2α బై డినామినేటర్లో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ ఎడిషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ కాస్ రాసిన సైన్ రాసిన నో ప్రాబ్లం. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో ఐడెంటిటీ ఫార్ములా. ఇప్పుడు Q ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందమ్మా A కాస్ 2α స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే ఏమవుతుందన్నా Q² ఈజ్ ఈక్వల్స్ టు A² కాస్ స్క్వేర్ 2α. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఏ ఈక్వేషన్స్ యాడ్ చేయాలి మనం 4p² ప్లస్ Q² ఈక్వల్ A² రావాలి అంటే 2 and 4 2 + 4 చేద్దాం. ఓకేనా. 2 + 4 అంటే సెకండ్ ఈక్వేషన్లో ఏమొచ్చింది మనకి 4p². LHS సైడ్ యాడ్ చేయాలి, RHS సైడ్ వేయాలి. Q² ఈజ్ ఈక్వల్స్ టు LHS సైడ్లో ఏముంది నాన్న మనకి RHS సైడ్ వాల్యూ A² సైన్ స్క్వేర్ 2α ప్లస్ A² కాస్ స్క్వేర్ 2α. ఈ 2 టర్మ్స్లో కామన్ వాల్యూ ఏముంది నాన్న మనకి A² ఈజ్ కామన్. రిమైనింగ్ టర్మ్స్ ఈజ్ సైన్ స్క్వేర్ 2α ప్లస్ కాస్ స్క్వేర్ 2α. దిస్ ఈజ్ ఆల్సో ఐడెంటిటీ. ఓకేనా. ఈ ఈక్వేషన్ కూడా ఎలా కన్వర్ట్ అయింది మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. దట్ మీన్స్ A² ఇంటూ 1 ఈజ్ A². ఇప్పుడు LHS సైడ్ వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి 4p² ప్లస్ Q² ఈజ్ ఈక్వల్స్ టు A². ప్రూవ్ చేసాం కదా. వాడు ఏం ప్రూవ్ చేయమండి 4p² ప్లస్ Q² ఈజ్ ఈక్వల్స్ టు A². మనం సింప్లిఫై చేస్తే అదేగా వచ్చింది A² ఇంటూ 1 ఈజ్ A². ఓకేనా. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 2 లైన్స్ ఇచ్చాడు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడు. పాసింగ్ త్రూ ద పాయింట్ ఈజ్ ఆరిజిన్ గుండా అంటే 0,0 గుండా పాస్ అవుతున్నప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 4p² ప్లస్ Q² ఈజ్ ఈక్వల్స్ టు A². వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్ నుండి. ఓకేనా. స్ట్రైట్ లైన్లో కంపల్సరీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్స్ ఏంటంటే ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ లైన్స్ ఇచ్చినప్పుడు అంటే సైడ్స్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆర్థో సెంటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇమేజ్ థీరం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా రిమైనింగ్ పెండింగ్స్ ఏమున్నాయమ్మంటే ఆర్థో సెంటర్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. ఓకేనా. ఇవి 2 క్వశ్చన్స్ చెప్తే మీకు కంప్లీట్ అయినట్టే స్ట్రైట్ లైన్స్ LAQs. 7 మార్క్స్ కంపల్సరీ వస్తే జాగ్రత్తగా నేర్చుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.